కోట్లు, వందల కోట్లు, వేల కోట్లు, లక్షల కోట్లు, ఇదంతా డబ్బేనా? ఇంత డబ్బు చూస్తే కళ్ళు చెదిరిపోదా? ఇంత డబ్బు అసలు ఉంటుందా? కరప్షన్ కేసుల్లో మనీ లెక్కలు విన్నప్పుడు ఎవరికైనా వచ్చే డౌట్ ఇది. అవును, అంత డబ్బు ఉంటుంది. ఎక్కడా అన్న ప్రశ్న సిల్లీగా ఉంటుంది. ఇండియాలో స్కూలు పిల్లాన్ని అడిగినా చెప్తాడు స్విస్ బ్యాంక్. ఆ పేరుతో ఒక బ్యాంక్ లేనిలేదని చాలా మందికి తెలియకుండానే స్విస్ బ్యాంక్ ఇండియన్లకు బాగా దగ్గరైపోయింది. అసలు ఈ స్విస్ బ్యాంక్ల కథేంటో స్పాట్లైట్లో చూద్దాం. దేశం దాటిన బ్లాక్ మనీ విలువ 80 లక్షల కోట్ల రూపాయలు. ఇది అనధికారిక అంచనా. అఫీషియల్ గా చూస్తే సిబిఐ లెక్కే 25 లక్షల కోట్లు. వీటి వెనుక 2G స్కామ్, ఒక కామన్వెల్త్, ఒక మైనింగ్ మాఫియా, మరో క్విడ్ ప్రోకో. ఈ డబ్బంతా ఏమైంది అంటే గుర్తొచ్చేది స్విస్ బ్యాంక్. పాత లెక్కలు పక్కన పెడితే మనీ కోసం కొత్త ఆప్షన్లు రెడీ చేస్తున్నాయి స్విస్ బ్యాంకులు. కరప్షన్ పై అన్ని దేశాల్లోనూ కలకలం, అవినీతిపై అసహనం, ఎకనామీల్ని కుదిపేస్తున్న అక్రమాలపై ఆగ్రహం. ప్రభుత్వాలు కదిలాయి. జనాన్ని మాయ చేయడానికైనా ఏదో ఒకటి చేయకపోతే సీన్ సితారేనని అర్థమైంది ప్రభుత్వాలకు. దీంతో స్విట్జర్లాండ్ను ఒప్పించి అక్రమార్కుల వివరాలను తీసుకుంటున్నాయి. పరిస్థితుల వల్ల అకౌంట్ల డీటెయిల్స్ ఇవ్వడానికి ఒప్పుకున్నా స్విస్ బ్యాంకులు బుద్ధి మార్చుకోలేదు. కరప్షన్ కింగ్లకు రెడ్ కార్పెట్ పరిచే కొత్త రూట్లు వెతుకుతున్నాయి. అకౌంట్స్ విషయంలో స్విస్ బ్యాంకులు పక్కాగా ఉంటాయి. డబ్బు పెట్టేవాడు జేబులు కొట్టేవాడా, నీతిగా సంపాదించేవాడా అన్న తేడా లేదు. దేశాలకు దేశాల్ని దోచుకు తినే లీడర్లు, బ్రోకర్లు, బిజినెస్ మెన్ అంతా ఒక్కటే. ఈ మోడర్న్ బందిపోట్ల స్వర్గధామం స్విస్ బ్యాంకులు. అకౌంట్ల వివరాలు బయటపెట్టడం వల్ల కస్టమర్లకు ఇబ్బంది రాకుండా నయా లాకర్ సిస్టమ్ను తెరపైకి తెచ్చాయి. కరప్షనిస్టులకు కాస్త రిలీఫ్ ఇస్తూ స్విస్ గవర్నమెంట్ కూడా 1000 స్విస్ ఫ్రాంక్స్ వాల్యూ ఉన్న నోట్లను బాగా సర్క్యులేషన్ లోకి తెచ్చింది. ఇదే ప్రపంచంలో, ముఖ్యంగా ఇండియాలో ఇప్పుడు హాట్ టాపిక్. ఇన్వెస్టిగేటర్లకు కొత్త హెడేక్. దేశాల నుంచి దాటిపోయిన బ్లాక్ మనీని బయటికి తేవాలని ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్నాయి. ఈ పరిస్థితి ఇండియాలోనూ మనం చూస్తున్నాం. మరి డబ్బును గుట్టలుగా పోసుకున్న స్విస్ బ్యాంకులు ఏం చేస్తున్నాయి? బ్లాక్ మనీ కోసం సరికొత్త బాక్సులు తయారు చేసే పనిలో ఉన్నాయి. సేఫ్ డిపాజిట్ బాక్స్ పేరుతో కొత్త సిస్టమ్ను అందుబాటులోకి తెచ్చాయి. అలాగే 1000 స్విస్ ఫ్రాంకుల నోట్ల కట్టలతో పాటు గోల్డ్, డైమండ్స్, ఆర్ట్స్, విగ్రహాలు ఇలా ఏం కావాలంటే వాటిని ఈ బాక్సుల్లో దాచుకోవచ్చు. వీటిని స్విస్ బ్యాంకుల్లోనే చీమలు, దోమలు కూడా దూరకుండా ఉంచుతారు. దట్ ఈస్ స్విస్ బ్యాంక్స్. బ్లాక్ మనీ కింగ్స్ వివరాలు ఇస్తామంటూనే మొబైల్ టాక్ టైం ప్లాన్స్ లా కొత్త ఆఫర్లతో ఊరిస్తున్నాయి స్విస్ బ్యాంకులు. సేఫ్ డిపాజిట్ బాక్స్ సిస్టమ్ ఇండియా లాంటి దేశాల్లో కరప్షన్ రాజాలకు స్వర్గం. స్విస్ కు దేశాలతో ఒప్పందం ఉన్నా కొత్త బాక్సులు వాటి పరిధిలోకి రావని భావిస్తున్నారు. సేఫ్ డిపాజిట్ బాక్సులను తేవడం వెనుక ఒక సీక్రెట్ ఉంది. ఇండియాతో స్విస్ ఒప్పందం ప్రకారం సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్స్, డిపాజిట్లు, ఇన్వెస్ట్మెంట్ అకౌంట్ల వివరాలు ఇస్తే చాలు. ఈ అగ్రిమెంట్ డిపాజిట్ బాక్సులకు వర్తించదని స్విస్ బ్యాంకర్లే చెబుతున్నట్లు తెలుస్తోంది. దీంతో బ్యాంకర్లు డోకా ఇచ్చినట్లు తేలిపోయింది. మరోవైపు ఈ బాక్సులకు 1000 స్విస్ ఫ్రాంక్ నోట్లకు ఫుల్ డిమాండ్ వచ్చింది. స్విట్జర్లాండ్ జాతీయ బ్యాంక్ అయిన స్విస్ నేషనల్ బ్యాంక్ లెక్కల ప్రకారమే లాస్ట్ ఇయర్ కంటే ఈసారి 1000 స్విస్ ఫ్రాంక్ నోట్లకు 50% డిమాండ్ పెరిగింది. దీన్ని బట్టి స్విస్ ఒప్పందాలు పెరుగుతున్నా డిపాజిట్లు కూడా పెరుగుతున్నాయని తేలింది. ఎక్కువ విలువన్న కరెన్సీని దాచుకోవడానికి ఫారెన్ డిపాజిటర్లే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారని పీటీఐ న్యూస్ ఏజెన్సీకి చెప్పింది స్విస్ నేషనల్ బ్యాంక్. అంటే అకౌంట్ల వివరాలు లీక్ అయినా సేఫ్ బాక్స్లలో బ్లాక్ మనీని దాచుకోవడానికి అవకాశం ఉందని స్పష్టమైంది. అక్రమార్కులకు సేఫ్ హెవెన్ గా మారిన స్విస్ బ్యాంకులకు స్విస్ ఫ్రాంకే కీ ఫ్యాక్టర్. మన దేశంలో 1000 కరెన్సీ నోట్లు కరప్షన్ కు ఎంత ఈజీ చేశాయో అందరికీ తెలిసిందే. ఇదే సీన్ ఇప్పుడు స్విస్ లో కనిపిస్తోంది. 1000 స్విస్ ఫ్రాంక్ నోట్ల కారణంగా ఒకేసారి భారీ అమౌంట్స్ డిపాజిట్ బాక్సుల్లోకి చేరిపోతున్నాయి.
ప్రపంచంలో బలమైన కరెన్సీ అనగానే మనకు డాలర్లు, యూరోలు, దీనార్లే గుర్తొస్తాయి. కానీ కనిపించకుండానే స్విస్ ఫ్రాంక్ కరప్షన్ మనీ ఫ్లోలో కీలక పాత్ర పోషిస్తోంది. కారణం ఏంటంటారా? ఒక్కటే, స్విస్ ఫ్రాంకులకు డాలర్ కంటే ఎక్కువ విలువ ఉండడం. డాలర్ విలువ 56 రూపాయల దగ్గరుంటే స్విస్ ఫ్రాంక్ విలువ 60 రూపాయల దాకా ఉంది. ఇంత విలువున్న కరెన్సీ నోటు 1000 డినామినేషన్ లో ఉండడం ఇండియన్ కరప్షన్ కింగులకు బాగా కలిసొస్తోంది. ఒక్క 1000 ఫ్రాంక్ నోటు విలువ 60,000 రూపాయలు. అంటే ఒక్క బండిల్లో 60 లక్షలు దాచుకునే ఛాన్స్. ఇదే మన అవినీతి చక్రవర్తులకు బంపర్ ఆఫర్. దీంతో పండగ చేసుకుంటున్నారు. స్విస్ బ్యాంకులకు పండగ చేస్తున్నారు. ప్రపంచంలోనే అత్యధిక వాల్యూ కరెన్సీ నోట్లున్న దేశాల్లో స్విస్ కూడా ఒకటి. దీనికి కారణం 1000 స్విస్ ఫ్రాంక్ నోట్లే. ప్రస్తుతం చెలామణిలో ఉన్న 1000 స్విస్ ఫ్రాంక్ నోట్ల విలువ 2 లక్షల కోట్ల రూపాయలపైనే అని అంచనా. బ్రిటన్లో 50 పౌండ్ల నోట్లు మాత్రమే చెలామణిలో ఉన్నాయి. ఇది మన కరెన్సీలో 4300 మాత్రమే. అదే అమెరికాలో $100 వరకు నోట్లున్నాయి. దీని విలువ 5600 వరకు ఉంటుంది. ఇది అటు స్విస్ కు ఇటు అవినీతి పరులకు బాగా అనుకూలంగా మారింది. స్విస్ అకౌంట్ల వివరాలు బయట పెట్టాలంటూ ఆ దేశంపై ఒత్తిడి పెరిగే కొద్దీ ఇప్పుడు కొత్త ట్రెండ్ మొదలైంది. అదే 1000 ఫ్రాంక్ నోట్ల కొనుగోలు. రూపాయి లాంటి తక్కువ విలువన్న కరెన్సీని ఫ్రాంకుల్లోకి మార్చుకుని సేఫ్ డిపాజిట్ బాక్సుల్లో ఉంచేస్తున్నారు. వీటికి డిమాండ్ విపరీతంగా ఉండడంతో బాగా సంపన్నులకు మాత్రమే ఈ ఛాన్స్ ఇస్తున్నారు. వీటికి ఎవరెవరు డబ్బు పెడుతున్నారనేది మాత్రం టాప్ సీక్రెట్. స్విస్ సేఫ్ బాక్సుల డిపాజిటర్ల పేర్లు బయటకు రాకపోయినా వాటి వల్ల ఫీజు రూపంలో బ్యాంకులకు పెరిగిన ఆదాయం అసలు గుట్టు చెప్పకనే చెప్పింది. గత ఏడాదితో పోలిస్తే సేఫ్ డిపాజిట్ బాక్సులపై ఆదాయం భారీగా పెరిగినట్లు స్విస్ నేషనల్ బ్యాంకు లెక్కలే చెబుతున్నాయి. బాక్సుల్లో బ్లాక్ మనీ దాచుకుంటున్నారన్న విమర్శలపై ఇప్పటి వరకు స్పందించలేదు స్విస్ సర్కార్. అయితే వడ్డీ రేట్లు తక్కువగా ఉన్నప్పుడు కరెన్సీ రూపంలో దాచుకోవడం మామూలేనని సర్ది చెప్పడానికి ప్రయత్నిస్తోంది నేషనల్ బ్యాంక్. విదేశాల నుంచే ఈ డిమాండ్ ఎక్కువగా ఉందంటూనే ఇండియా లెక్కలు చెప్పడానికి ఇష్టపడడం లేదు ఆ బ్యాంక్. మనం చదువుకోవాలంటే యూకే, ఆస్ట్రేలియా, జాబ్ చేయాలంటే యుఎస్, ఆపై కెనడా, చైనా, రష్యా, జర్మనీ. మన యూత్లో కనిపించే ఫారెన్ క్రేజ్ ఇది. కానీ డబ్బు దాచుకోవడానికి మాత్రం స్విస్ బ్యాంక్. అక్కడికి ఎందుకు వెళ్ళాలి అని ఎవరైనా డౌట్ రావచ్చు. ప్రపంచంలో ఎన్ని యుద్ధాలు జరిగినా ఇప్పటి వరకు ఆయుధం పట్టని స్విస్ కరప్షన్ సొమ్ముకు సేఫ్ హెవెన్గా ఎలా మారింది? ఆ కథ చూద్దాం. నిజానికి స్విస్ బ్యాంక్ అకౌంట్లకు పెద్ద ప్రాసెస్ ఉంటుందని అందరూ అనుకునేది ట్రాష్. స్విస్ అకౌంట్లు కూడా మన సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ల లాంటివే. స్విస్ లో ఉన్న సేఫ్టీ, సీక్రెసీ ఇంకెక్కడా లేకపోవడమే వాటి స్పెషాలిటీ. స్విస్ బ్యాంకులను కంట్రోల్ చేసే స్ట్రాంగ్ సిస్టమ్ అక్కడ ఉంది. అదే స్విస్ ఫైనాన్షియల్ మార్కెట్ సూపర్వైజరీ అథారిటీ. స్విస్ బ్యాంకులు దేశానికి పరిమితం కాకుండా ప్రపంచంలో అన్ని దేశాలకు సర్వీస్ అందిస్తాయి. స్విస్ బ్యాంకుల్లో అకౌంట్ ఓపెన్ చేయడానికి ప్రత్యేకమైన అర్హతలేం లేవు. మామూలు వ్యక్తి కూడా అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. అందరూ అనుకునేట్టు ఇది కుబేరులు, కరప్షన్ కింగ్లు, వాళ్ల ఫ్యామిలీస్ కు మాత్రమే ఇది పరిమితం కాదు. ఇండియా లాంటి దేశాల నుంచి జనం సొమ్ము అడ్డంగా మింగేసే వాళ్లే స్విస్ అకౌంట్లు మెయింటైన్ చేస్తుండడంతో ఆ అభిప్రాయం ఫిక్స్ అయింది. మన దగ్గర బ్యాంకుల్లాగే స్విస్ లో అక్కడి సిటిజన్స్ కు అందుబాటులో ఉన్న బ్యాంకులే ఇవి. అక్కడ ప్రతి పౌరుడికి స్విస్ అకౌంట్ ఉంటుంది. నిలకడలేని ప్రభుత్వాలు, డబ్బుకు గ్యారంటీ లేని బ్యాంకులు, అవినీతి ఎక్కువగా ఉన్న దేశాల నుంచే స్విస్ కు అకౌంట్ హోల్డర్లు వస్తుంటారు. ఇక్కడ ఉండే సేఫ్టీ అలాంటిది. స్విస్ బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేయడానికి ఫారినర్స్ కు కొన్ని నిబంధనలు పెట్టారు. వయసు 18 ఏళ్లు ఉండాలి. అకౌంట్ అప్లికేషన్ ను నేరుగా గానీ, పోస్ట్ లో గానీ, ఆన్లైన్ లో గానీ పంపించే వీలుంది. మామూలు అకౌంట్ ఓపెన్ చేయడానికి మినిమం బ్యాలెన్స్ కూడా అవసరం లేదు. కానీ ట్రాన్సాక్షన్స్ మొదలు పెట్టిన తర్వాత మాత్రం కనీస బ్యాలెన్స్ ఉంచాల్సి వస్తుంది. ఇది ఒక్కో బ్యాంకులో ఒక్కో రకంగా ఉంటుంది. అకౌంట్ కేటగిరీని బట్టి కూడా మారుతుంది. మిలీనియర్ కావడం, నేరుగా రావడం లాంటి అవసరం లేకపోవడం స్విస్ అకౌంట్లకు డిమాండ్ పెంచింది. వివరాలిస్తే అకౌంట్ ఓపెన్ చేయించే బ్రోకరింగ్ ఏజెన్సీలున్నాయి. కాస్త ఫీజు తీసుకుని సర్వీస్ అందిస్తాయి. ప్రాసెసింగ్ కూడా కొన్ని రోజుల టైంలోనే అయిపోతుంది. అకౌంట్ కేటగిరీలో ప్రధానంగా 3 రకాలున్నాయి. ఆన్లైన్ స్విస్ బ్యాంక్ అకౌంట్, ఇది నాన్ రెసిడెంట్స్ కోసం పెట్టారు. 5000 స్విస్ ఫ్రాంక్ల మినిమం బ్యాలెన్స్ ఉంచాలి.
అకౌంట్ కేటగిరీలో దీనికే మినిమం బ్యాలెన్స్ తక్కువ. కరెంట్ అకౌంట్ గా పనిచేసే ఈ ఖాతాలో సొమ్మును ఎలా కావాలంటే అలా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఈ అకౌంట్ ఓపెన్ చేయడానికి 899 స్విస్ ఫ్రాంకుల వన్ టైం ఫీజు వసూలు చేస్తారు. ఇందులో డిపాజిట్లకు 1,00,000 స్విస్ ఫ్రాంకుల ఇన్సూరెన్స్ ఉంటుంది. ఇక రెండో రకం క్లాసిక్ స్విస్ బ్యాంక్ అకౌంట్. అందరికీ అందుబాటులో ఉండే ఈ అకౌంట్ కూడా ఇంటర్నెట్ బ్యాంకింగ్ తోనే పనిచేస్తుంది. ఇందులో 25,000 స్విస్ ఫ్రాంకుల మినిమం బ్యాలెన్స్ ఉంచాలి. అకౌంట్ ఫీజు 899 స్విస్ ఫ్రాంకులు. అకౌంట్ వివరాలకు పూర్తి సీక్రెసీ ఉంటుంది. ఈ అకౌంట్లను డీల్ చేయడానికి ఒక పర్సనల్ బ్యాంకర్ నియమిస్తారు. అతడితో మాట్లాడి లావాదేవీలు చేసుకోవచ్చు. డిపాజిట్లకు 1,00,000 స్విస్ ఫ్రాంకుల ఇన్సూరెన్స్ ఉంటుంది. ఇక మూడోది స్విస్ క్యాంటన్ బ్యాంక్ అకౌంట్. 100% డిపాజిట్ ఇన్సూరెన్స్ ఉండే అకౌంట్ ఇది. ఇందులో కనీస బ్యాలెన్స్ 1,00,000 స్విస్ ఫ్రాంకులు. ఛార్జ్ కూడా కాస్త ఎక్కువగా 1,199 స్విస్ ఫ్రాంకులు పే చేయాలి. ఇందులోనూ పర్సనల్ బ్యాంకర్ ఉంటాడు. క్లాసిక్ అకౌంట్ తో పోలిస్తే ఫెసిలిటీస్ ఎక్కువ. కానీ అన్ని రకాల అకౌంట్లకు ఏ కరెన్సీలో అయినా వడ్డీ తీసుకోవచ్చు. ఇంటర్నేషనల్ డెబిట్ కార్డు ఉంటుంది. Let's take short break in Spotlight. Stay tuned. వెల్కమ్ బ్యాక్. స్విస్లో అకౌంట్ల సేఫ్టీపై కుబెర్లకు మంచి గురి. అక్కడ డబ్బు పెడితే వివరాలు తెలుసుకోవడం బ్రహ్మతరం కూడా కాదు. అందుకే ఇండియా లాంటి దేశాల నుంచి జనం కడుపులో కొట్టి సంపాదించిన పాపపు సొమ్మంతా స్విస్ భూలోక స్వర్గంలో దాక్కుంటోంది. ప్రపంచమంతా ఎకానమీ కదిలిపోతున్న స్విస్ చెక్కు చెదరదు. ఈ సీక్రెట్ ఏంటి అది చూద్దాం. స్ట్రిక్ట్ గా ప్రైవసీ పాలసీని అమలు చేయడం స్విస్ బ్యాంకులకు కుబేరులు క్యూ కట్టేలా చేస్తోంది. ప్రపంచ ఆర్థిక పరిస్థితులతో సంబంధం లేకుండా డిపాజిట్లను సేఫ్ గా ఉంచడం కూడా ఈ బ్యాంకులకు ప్లస్ పాయింట్. స్విస్ లో ట్యాక్సెస్ కూడా తక్కువే. స్విట్జర్లాండ్ లో ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ చట్టం ప్రకారం అకౌంట్ ఓపెన్ చేయడానికి ఆదాయ వనరుల డాక్యుమెంట్లు తీసుకుంటారు. దీంతో మన దేశం నుంచి చాలా మంది కరప్షన్ కింగ్లు బినామీ పేర్లతో అకౌంట్లు పెట్టుకున్నారు. బ్లాక్ మనీ డిపాజిట్ చేసే వాళ్ళెవరూ అసలు పేరుతో అకౌంట్ ఓపెన్ చేసే అవకాశం లేదు. అలాగే స్విస్ అకౌంట్ ను అన్కండిషనల్ గా ఎలాంటి ఛార్జ్ లేకుండా క్లోజ్ చేసుకోవచ్చు. అన్ని బ్యాంక్ అకౌంట్ల లాగే స్విస్ బ్యాంకులు కూడా మ్యూచువల్ ఫండ్స్, స్టాక్స్, బాండ్స్, కమోడిటీస్, డెరివేటివ్ ఇన్వెస్ట్మెంట్స్ లాంటి రకరకాల ఆప్షన్స్ ఆఫర్ చేస్తున్నాయి. మనీ మేనేజ్మెంట్ లో బాగా ఆరితేరిన స్విస్ బ్యాంకర్లు మార్కెట్ లో మంచి రిటర్న్స్ చూపిస్తున్నారు. ప్రపంచంలోని ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్ లో 35% స్విస్ బ్యాంకర్లే మేనేజ్ చేస్తున్నారంటే వాళ్ళ కెపాసిటీ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. స్విస్ ఎకానమీ కూడా సాఫీగా సాగేది కావడం వల్ల డబ్బుకు డోకా లేకుండా పోయింది. స్విస్ బ్యాంకుల్లో అన్ని డాక్యుమెంట్లను పక్కాగా వెరిఫై చేశాకే అకౌంట్ ఇస్తుంటారన్నది వాస్తవమే. స్ట్రిక్ట్ రూల్స్ ఫాలో అయ్యాకే అకౌంట్ ఇష్యూ చేయాలి. నిజాయితీగా సంపాదించిన సొమ్మును సేఫ్ గా ఉంచడం కోసమే చాలా మంది స్విస్ బ్యాంకులకు వస్తుంటారన్నది నిజమే. అంత మాత్రాన స్విస్ లో సొమ్మంతా బయటే అనడానికి లేదు. మన దేశంలో బ్లాక్ మనీ కింగ్ గా పట్టుబడిన హసన్ అలీ స్విస్ గుట్టు బయట పెట్టాడు. మన రాష్ట్రానికి చెందిన మాజీ సీఎంల డబ్బును స్విస్ లో మేనేజ్ చేసినట్టు చెప్పాడు. అంటే ఎంత స్ట్రిక్ట్ గా ఉన్నా ఏదో ఒక రూపంలో కరప్షన్ మనీ స్విస్ కు చేరుతోంది. పొలిటికల్ లీడర్స్ అకౌంట్లపై ఎంత జాగ్రత్తగా ఉన్నా అసలు పేర్లతో ఖాతా ఓపెన్ చేసినప్పుడే కదా సమస్య వచ్చేది. నిజానికి స్విస్ సొసైటీ అంతా ఓపెన్, ప్రభుత్వ రహస్యాలనేవి ఉండవు. అదే టైంలో అకౌంట్ హోల్డర్, బ్యాంకర్ క్రెడిబిలిటీ విషయంలో చాలా స్ట్రిక్ట్ గా ఉంటారు. ఒక నెంబర్ అకౌంట్ కు సంబంధించిన వివరాలు బహిరంగమే అయినా వాటిని బ్యాంక్ మేనేజర్ కు, మరికొందరు సెలెక్టెడ్ పర్సన్స్ కు మాత్రమే తెలుస్తాయి. స్విస్ అకౌంట్లు అన్ని బ్యాంక్ అకౌంట్ల లాంటివే అయినా ప్రత్యేకంగా స్విట్జర్లాండ్ వైపు కుబేరుని ఆకర్షిస్తున్న అంశాలు కొన్నున్నాయి. వాటిలో మొదటిది సీక్రెసీ. అకౌంట్ హోల్డర్ పర్మిషన్ లేకుండా అతడికి ఖాతా ఉన్నట్టు గాని దాని వివరాలు గాని బయట పెట్టకూడదన్నది స్విస్ చట్టం. దీన్ని వైలేట్ చేస్తే 6 నెలలు జైలు, 50,000 స్విస్ ఫ్రాంకుల పెనాల్టీ విధించే ఛాన్స్ ఉంది. నష్టపరిహారం కోసం బ్యాంక్ పై కేసు పెట్టే అవకాశం కూడా ఉంది. కానీ డ్రగ్స్, వైట్ కాలర్, మాఫియా లాంటి క్రిమినల్ కేసుల విచారణకు అవసరమైతే అకౌంట్ వివరాలు ఇచ్చే అధికారం కూడా బ్యాంకులకు ఉంది.
రెండో పాయింట్ లో రిస్క్. దశాబ్దాలుగా ఎన్ని ఇబ్బందులు లేకుండా కొనసాగుతోంది స్విస్ ఎకానమీ. 500 ఏళ్లకు పైగా ఏ యుద్ధంలోనూ తలదూర్చకుండా శాంతియుతంగా ఉంటుంది స్విస్. శాంతికి మారుపేరుగా ఉన్న ఈ దేశం ఎకానమీ గురించి ఎవరికీ వరి ఉండదు. మూడో అంశం ప్రాఫిట్స్. అకౌంట్లోని డబ్బును రకరకాల మార్గాల్లో ఇన్వెస్ట్ చేసి మంచి లాభాలు అందించడం స్విస్ బ్యాంకర్ల క్రెడిబిలిటీని పెంచింది. ప్రపంచంలోనే ప్రాచీన బ్యాంకింగ్ వ్యవస్థల్లో ఒకటి స్విస్ బ్యాంకింగ్. ఇది 1713 నుంచి పనిచేస్తోంది. స్ట్రిక్ట్ గా నడిచే స్విస్ బ్యాంకింగ్ సిస్టమ్ ప్రపంచానికి క్రెడిబిలిటీ పాఠం లాంటిది. అమెరికా వ్యవస్థకు లేని విశ్వాసాన్ని అది సంపాదించుకుంది. మరోవైపు ఇండియా లాంటి దేశాలకు తలనొప్పులు తెస్తోంది. అక్రమంగా దేశం దాటిపోయే సంపదను కాపాడుకోలేని పరిస్థితి తెస్తోంది. స్విస్ సీక్రసీ భారత్ లాంటి దేశాల బ్లాక్ మనీకి శ్రీరామరక్ష. స్విస్ బ్యాంకింగ్ వ్యవస్థ గురించి తెలుసుకోవాల్సింది చాలా ఉంది. వందల ఏళ్లుగా నిర్మించుకుంటూ వచ్చిన క్రెడిబిలిటీని పటిష్టం చేస్తూ 1934లో బ్యాంకింగ్ చట్టం చేశారు. దీని ప్రకారమే స్విస్ బ్యాంకుల్లో డిపాజిటర్ల సీక్రసీని మెయింటైన్ చేస్తున్నారు. మరోవైపు డిపాజిటర్ల సమస్యల పరిష్కారం పైన స్ట్రాంగ్ సిస్టమ్ ను ఏర్పాటు చేసుకుంది. 1993లో స్విస్ బ్యాంకింగ్ ఆంబుడ్స్మన్ వ్యవస్థను స్థాపించింది. స్వతంత్రంగా పనిచేసే ఈ వ్యవస్థ ఎలాంటి ఛార్జీ లేకుండా కస్టమర్ల సమస్యలను విచారిస్తోంది. (2008) నాటికే స్విట్జర్లాండ్ లో 327 చిన్న పెద్ద బ్యాంకులు, సెక్యూరిటీ డీలర్స్ ఉన్నాయి. వీటిలో చాలా వరకు జ్యూరిచ్ బేసెల్ కేంద్రాలుగా పనిచేస్తున్నాయి. యూబీఎస్, క్రెడిట్ సుసి అతిపెద్ద బ్యాంకులు. దేశంలోని బ్యాంక్ డిపాజిట్లలో 50% ఈ రెండు బ్యాంకుల్లోనే ఉన్నాయి. వీటికి దేశంలోనూ విదేశాల్లోనూ విస్తృతమైన నెట్వర్క్ ఉంది. దాదాపు 150 ఏళ్ల పాటు పనిచేసిన యూనియన్ బ్యాంక్ ఆఫ్ స్విట్జర్లాండ్ స్విస్ బ్యాంక్ కార్పొరేషన్ విలీనమై 1998లో యూబీఎస్ ఏర్పాటైంది. రెండో పెద్ద బ్యాంక్ క్రెడిట్ సుసి కూడా 150 ఏళ్లుగా పనిచేస్తోంది. ఇక అన్ని బ్యాంకులను కంట్రోల్ చేసేది స్విస్ నేషనల్ బ్యాంక్. దీని కింద 24 ప్రభుత్వ రంగ బ్యాంకులు పనిచేస్తున్నాయి. ప్రభుత్వ బ్యాంకులన్న గుర్తు కోసం వీటిని క్యాంటనల్ బ్యాంక్స్ అంటారు. వీటిలో ఇన్వెస్ట్లకు ఫుల్ సెక్యూరిటీ ఉంటుంది. ఇవి కాకుండా వందలాది ప్రైవేట్ బ్యాంకులున్నాయి. ఇక స్విస్ బ్యాంకులు ప్రధానంగా ఎదుర్కొంటున్న విమర్శ బ్లాక్ మనీకి కేంద్రాలుగా మారుతున్నాయన్నది. స్విస్ డిపాజిట్లలో ఎక్కువ భాగంగా ఇండియా, పాకిస్తాన్ల నుంచే వచ్చిందని కొంతకాలం క్రితం వికీలీక్స్ లో జూలియన్ అసాంజే బయటపెట్టడం కలకలం రేపింది. ఆ తర్వాతే అవినీతిపై మన దేశంలో ఉద్యమం కూడా మొదలైంది. ఉద్యమాలకు భయపడ్డ ప్రభుత్వం బ్లాక్ మనీని తెప్పించడానికి ప్రయత్నాలు చేస్తున్నామని ప్రకటించింది. ఆ తర్వాత స్విట్జర్లాండ్ సహా పలు దేశాలతో సమాచార మార్పిడి ఒప్పందాలు కుదుర్చుకుంది. ఇందులో భాగంగా కొన్ని దేశాలు ఇండియన్ డిపాజిటర్ల వివరాలిచ్చినా దాన్ని కేంద్రం బయటపెట్టలేదు. ఒప్పందాల్లో ఉన్న నిబంధనల ప్రకారం వివరాలను సీక్రెట్ గా ఉంచాల్సిందేనని చెబుతోంది. సుప్రీంకోర్టు ఆదేశించినా కేంద్రం ఆ వివరాలు ఇవ్వలేదు. వివరాలు బయటపెట్టకుండా బ్లాక్ మనీ కింగ్స్ పై ఏం యాక్షన్ తీసుకుంటారన్నది ప్రభుత్వమే చెప్పాలి. మరోవైపు బ్లాక్ మనీ కేసులను సుప్రీంకోర్టే స్వయంగా పర్యవేక్షిస్తోంది. దేశం నుంచి ఇప్పటి వరకు తరలిపోయిన సొమ్ము 80 లక్షల కోట్లని ఒక అంచనా. సిబిఐ అధికారిక అంచనా ప్రకారం చూసినా అది 25 లక్షల కోట్లపైనే. ఈ మాటను సిబిఐ అధినేత స్వయంగా చెప్పినా కేంద్రం కాదంటోంది. కొండను తవ్వి ఎలుకను పట్టినట్లు ఈ ఏడాది మేలో ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ పార్లమెంట్లో బ్లాక్ మనీపై వైట్ పేపర్ సమర్పించారు. బ్లాక్ మనీ గురించి చెప్పలేక చెప్తున్నట్టు 9,295 కోట్లుగా ప్రకటించారు. 2006లోనే 23,373 కోట్లుగా అంచనా వేసిన భారతీయుల బ్లాక్ మనీ 6 ఏళ్లలో తగ్గిపోవడం నిజంగా వింతే. ఇక పేర్లు చెప్పడానికైతే ప్రణబ్ దా అస్సలు ఇష్టపడలేదు. వైట్ పేపర్ ని తెల్ల కాగితంలానే ప్రకటించి చేతులు దులుపుకున్నారు. చేతగానితనానికి తెల్ల కాగితంతో ముసిగేసి పదవికి గుడ్ బై చెప్పారు ప్రణబ్. ఇది మన నేతల చిత్తశుద్ధి. ఇక మళ్లీ ఫైనాన్స్ పగ్గాలు చేపట్టిన పీఎం మన్మోహన్ సింగ్ ఏం చేస్తారో చూడాలి.
శాంతికి ప్రతిరూపమైన స్విస్ ప్రతిష్టపై బ్లాక్ హెవెన్ అన్న ముద్ర మాయని మచ్చ. సేఫ్టీ కోసం డిపాజిట్లు మామూలే అయినా సీక్రెసీ పేరుతో బ్లాక్ మనీకి కాపలా కాయడమే స్విస్ బ్యాంకుల పనిగా మారింది. స్విస్ కంటే బ్లాక్ మనీని కంట్రోల్ చేసే విషయంలో మన పాలకుల తీరే దేశానికి అసలు సమస్య. బ్లాక్ మనీ పోకుండా యాక్షన్ తీసుకోలేనప్పుడు ఎక్కడో ఉన్న స్విస్ బ్యాంకుల్ని తిట్టుకుంటే ఏం ప్రయోజనం? బ్యాంకుల్లో సీక్రెట్ అకౌంట్ల సంగతలా ఉంచితే ఉన్న వివరాలతో మన వాళ్ళు ఏం చేశారన్నది అసలు ప్రశ్న. ఇది ఇవాల్టి స్పాట్లైట్. V6 న్యూస్ యాజ్ ఇట్ ఈస్.